కండిషన్స్ ఎవరు చెప్పలేరు. దానికి ఏం చేస్తారంటే కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు 2 లాట్లు తీసుకుంటారు. వాళ్ళ డైరెక్షన్ అయిపోయింది అనుకోండి, 2 లాట్లు లాభం వస్తాయి. వాళ్ళ డైరెక్షన్ రివర్స్ అయింది అనుకోండి, 1 లాట్ ఏమో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఎక్కడ ఫస్ట్ స్టాప్ లాస్, 2వ లాట్ ఏమో 2 లాట్లకి రెండో లాట్ అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అర్థమైంది లేదా? ఫోర్స్ అంటే ఏంటంటే ఇక అంతకన్నా ఆగితే ఏంటంటే ట్రెండ్ రివర్స్ అయిపోయింది నాకు. మార్కెట్ కిందకి వచ్చిన తర్వాత ట్రెండ్ రివర్స్ అవుతుంది కదా, అవుతా లేదా? మార్కెట్ కిందకి పడిన తర్వాత ట్రెండ్ రివర్స్ అవుతుంది. లేదు మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత ట్రెండ్ కిందకి వస్తుంది, వస్తా లేదా? అది ఒక లిమిట్ ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది లిమిట్? అది మళ్ళీ పైకి వెళ్ళి మార్కెట్ రిట్రేస్ అయ్యి ఇలాగెళ్తుంది, అంతేనా? ఈ రిట్రేస్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే పోతుంది కదా అని ఎగ్జిట్ అవుతుంది. కానీ రిట్రేస్మెంట్ అనిపించినప్పుడు ఎలా వచ్చి మళ్ళీ అంతకన్నా ఎక్కువ పైకి వెళ్ళింది. వెళ్ళినప్పుడు అది నేను ఎగ్జిట్ అవ్వకుంటే బాగుంటుంది మనకు అది మీద అన్నా కదా, మీరు చెప్పారు కదా ఎగ్జిట్ అయిపోయింది సార్ అన్న, చూసుకుంటే బాగుంటుంది కదా అన్న. ఇలాంటి కండిషన్స్ ఎలా సేవ్ అవ్వాలి మనం? 4 స్టార్ 4 స్టాప్ లాస్ 2 లాట్ డబ్బులు ఉన్నవాడు, డబ్బులు లేని వాడు 1 లాట్ తీసుకోండి. అసలు లాట్గా 1 నెల వరకు స్టార్ట్ చేయాలి. దండం పెడతాం. ఇక్కడ మనం స్టాప్ లాస్ ఇప్పుడు ఒకసారి వాలటాలిటీ గామా స్పైక్స్ ఉంటాయి. గామా ఏం చేస్తుందంటే టక్ పడుతుంది. అది ఎక్స్పైరీ డే రోజున ఉంటుంది. ఎక్స్పైరీ డే రోజున వాలటాలిటీ ఉండదు, వేగా తక్కువ ఉంటుంది ఎక్స్పైరీ డే రోజు. అర్థమైందా? వేగా తక్కువ ఉంటుంది, హై ప్రీమియం ఉంటుంది. హై ప్రీమియం ఉంటే ఇంప్లాయిడ్ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. మార్కెట్ అప్పుడు ఏం చేస్తుందంటే డెల్టా ఒకటి ఉంటుంది, అది చెప్తాను వాళ్ళకి గంట చెప్పాలి. 2 రకాలుగా మనం పెడుతున్నాం. ఒకటి పర్లేదు భరించే స్టాప్ లాస్, రెండోది కూడా భరించలే కానీ అంతకన్నా భరించకూడదు. అంతకన్నా మార్కెట్ ఏముంది, పైకి వెళ్ళి కొంత రిట్రేస్మెంట్ వచ్చి ఒక రిట్రేస్మెంట్ లెవెల్స్ దాటి ఇంకా కిందకు వస్తుందంటే ఇంకా పడిపోద్దని అర్థం. సహజంగా డెడ్ జోన్ దాటింది అనుకోండి తప్పకుండా పైగా. అర్థమైందా? అవి మంత్లీ దాంట్లో, డైలీ దాంట్లో కదా. మంత్లీ దాంట్లో చూసుకోండి. మంత్లీది ఇస్తాను, అందరికి కూడా మంత్లీది ఇస్తాను. 4.4 2.2 2 క్లబ్ చేసింది ఇస్తాను. అర్థమైందా? తర్వాత S&M ఇస్తాను. ఈ 3తో చేయండి. స్టాక్స్లో చేసేవాళ్ళు ఇది మంత్లీ దాంట్లో పెట్టుకుని చేయండి. కానీ 1 మంత్ వరకు స్టాక్స్లోనే చేయండి. కంటిన్యూగా బాగా ప్రాక్టీస్ చేసేయండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైతే నో ప్రాబ్లం, అర్థం కాకపోతే మళ్ళీ అడగని చెప్తాను. దానికోసం వచ్చినప్పుడు ముందుకి ఫస్ట్ ఎస్ఎల్ ఏంటంటే ఎస్ఎల్ ఇచ్చారు కదా, మనం ఖచ్చితంగా స్టాప్ లాస్ని ఆ రోజు ఉన్న మార్కెట్లో ఉన్న వాలటాలిటీ ఆధారంగానే పెట్టుకోవాలి. ఆ రోజు వాలటాలిటీ ఎంత ఉందో మీరు మెజర్ చేయలేదు, ఎవరికి తెలియదు. చాలా మంది ఏటీఆర్ అని పెట్టుకుంటారు. మన ఏటీఆర్లో సెట్టింగ్స్ ఎడుతుంది 1 2 అని, లేకపోతే 1.5 3 అని, ఇలాగా అవి మళ్ళీ అదొక ఏటీఆర్ అని ఇండికేటర్ పెట్టుకొని సెట్టింగ్స్ పెట్టుకోవాలి. అయితే అసలు ఓవరాల్ గా మార్కెట్ వాలటాలిటీ మీద మనం పట్టు సాధించాం కదా, ఆ వాలటాలిటీని పట్టుకుని ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలో డిసైడ్ చేసి అది ఇచ్చేసాను నేను మీకు. వింటున్నారా? మీకు రేపుడికి ఆ గీత కూడా వచ్చేస్తుంది. అంటే నేను రాత్రి వచ్చిన తాటిని పొద్దున ఇంప్లిమెంట్ చేశాను, మనోడు చూశారు. సో రేపు ఆ గీత కూడా వచ్చేస్తుంది. ఫ్యూచర్లో మీకు చూసుకుంటే గీత కూడా అర్థమైపోతుంది. ఈ గీత దగ్గర ఇది అవ్వండి, ఈ గీత దగ్గర ఇది అవ్వండి. దానికి కొంచెం బుర్రపెట్టాలి కదా, టైం సరిపడదు రాత్రి. ఇప్పుడు నేను క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ స్టాప్ లాస్ 2 లాట్లు తీసుకున్నారు అనుకోండి. ఫస్ట్ లేదా 2 కాదు 100 షేర్లు తీసుకున్నారు అనుకోండి. అట్లా స్టాక్ 100 షేర్లు తీసుకున్నారు. ఒక 50 షేర్లకి ఒక స్టాప్ లాస్, 100 మిగిలిన 50 షేర్లకి ఇంకో స్టాప్ లాస్. ఆ 2 అయిపోతుంది. అంటే అయితే రివర్స్ అది దాటితే రివర్స్ అవుతుంది అర్థం. ఇది మైండ్లో పెట్టుకోండి, ఓకే? కానీ సబ్జెక్ట్ టు చేంజ్. మార్కెట్ అనేది అది సుప్రీం. అది ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో మీకు తెలియదు, నాకు తెలియదు. మనమేమనుకుంటాం అది ఇస్తాం. చాలా క్షణం నీలాంబరం గారు 100 కోట్లు తీసుకొచ్చి అది డబ్బు చేసాడు అనుకుంటాం, రేలు పడిపోతుంది. మనం నీలాంబరం గారు కదా, మీకు నాకు ఎక్కడ ఉన్నాయి. సో అలాంటివి అనమాట. మామూలుగా ఉన్న కండిషన్స్ ప్రకారం వెళ్తే పర్లేదు, సడన్గా ఎవరైనా చేసినా ఇది అవుతుంది. అందుకని ఈ ధమానం పడటం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఎక్కువగా ఎక్స్పైరీ డే రోజు జరుగుతుంది. ఎందుకు ఎక్స్పైరీ రోజు ధమానం కింద పడుతుంది చెప్పండి? ఎక్స్పైరీ
అసలు అంత దూరం వెళ్ళదు. సింపుల్ పాయింట్. ఎక్స్పైరీ స్టార్ట్ అయినప్పుడు ప్రీమియం ఎంత ఉంటుంది? డీకే కాదు, ప్రీమియం ఎంత ఉంటుంది? 300 400 ఉంటుంది స్టార్ట్ అయిన రోజు. ఒక వీక్లీ ఎక్స్పైరీ తీసుకుంటే సోమవారం స్టార్ట్ అవుతుందంటే సోమవారం నుంచి శనివారానికి ఎండలు దొరుకుతుంది. సోమవారం ఏమో 300 400 ప్రీమియం, శనివారం ఎంత ఉంటుంది? 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు. అప్పుడు మనల్ని ఏం చేస్తాం తెలుసా? ఎంత మునిసి పెడతాడు. బాగా అర్థమైందా? అట్లా కాదు, 1000 రూపాయలకి 10 రూపాయలు ప్రీమియం పడగానే 1000 రూపాయలు పడగానే అంటే ఎక్కువ కొనేస్తారు. అంటే బయ్యర్స్ సెల్లర్స్ చాలా అగ్రెసివ్ గా ఉంటారు. అందుకే గామ తప్పని జరుగుతుంది, తప్పని పెట్టారు. సహజంగా ఏం జరుగుతుంది? అవే కొంటాడు అనుకుందాం, భయంకరంగా పెరిగిపోతుంది. వాల్టాలిటీ ఏమవుతుంది? వెలుగుంట నేను ఇందాక వాడతాను వాడతాను పడాలి. దీనివల్ల మనకేమవుతుంది? కొన్నాడు కానీ వాల్టాలిటీ డ్రాప్ అయిపోతుంది. అప్పుడు ఎవరు నష్టపోతాడు? బయ్యర్ నష్టపోతాడు. అర్థమైందా? హై వాల్టాలిటీ చచ్చినట్టు ఎక్స్పైరీ డే రోజున మీరు సెల్లర్గా ఉంటే ఎక్స్పైరీ డే రోజున ప్రీమియం పక్కగా డీకే ఉంది. 2 సెల్ చేసి పడేసి కూర్చోండి, సాయంత్రం వరకు ఇట్లా కూర్చోండి, డబ్బులు రాకపోతారు.